తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా అద్దింక బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగొంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్యలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ పేదలకు కూడు గుడ్డ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొద్ది కాలంలోనే అధికార బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు యువతరం కదిలి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2 రోజుల నుంచి జరుగుతున్న మహానాడులో మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,50,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్చువల్ మహానాడులో హాజరయ్యారని తెలిపారు. అనంతరం నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహానాడు ఇన్ఛార్జ్ జడ్ శివప్రసాద్, మాజీ మేయర్ గంగాడ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బండారు మదన్, బొడపాటి వెంకట్, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.